తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నేను చెప్పింది కరెక్టే అనుకుంటే ఇప్పుడే మావయ్య గారితో వెళ్ళిపోయి సింధు చేత మీ అమ్మకి సారీ చెప్పించే ప్రయత్నాలు మీరు మొదలు పెట్టండి. ఏదైనా సరే నిర్ణయం మాత్రం మీదే మరిది గారు. మీరు ఉంటానన్నా ఓకే, వెళ్ళిపోతానన్నా ఓకే, కానీ ఏం జరిగినా కానీ ఈ కుటుంబం క్షేమం కోసమే నేను ఆలోచిస్తాను మరిది గారు. అలాగే వదినా, నేను వెళ్తాను. అయ్యో, నేనేం మిమ్మల్ని ప్రెషర్ చేయలేదు కదా. మీరు ఉంటానంటే ఉండండి, నాకేం ఇబ్బంది లేదు. వద్దులే వదినా, మీరు అమ్మను ఒప్పించేలా చూడండి. అంతా మీ మీదే భారం. అయ్యో మరిది గారు, మరిది గారు. ఇదేంటి మధు, మళ్ళీ కొత్త లింక్ పెట్టావు? సింధు అమ్మకి సారీ చెప్తే అమ్మ క్షమించి సింధుని కోడలుగా యాక్సెప్ట్ చేస్తే మనకి ప్రాబ్లం కదా. ప్రాణం పోయినా సరే చేయని తప్పుకి సింధు తల వంచుకొని సారీ చెప్పదు. అవసరమైతే మీ తమ్ముణ్ణైనా సింధు వదులుకుంటుందేమో కానీ తన క్యారెక్టర్ని మాత్రం అస్సలు వదులుకోదు. సింధు మెంటాలిటీ బాగా స్టడీ చేసి నేను ఈ మాట చెప్తున్నాను తేజ. ఈ సారీ కాన్సెప్ట్ వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది తేజ. ఎలా? మీ తమ్ముడు సింధుని మీ అమ్మకి సారీ చెప్పమని అడిగితే వాళ్ల మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అత్తయ్య మీద వాళ్ళ ఫోకస్ తగ్గుతుంది. వాళ్ళు గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిక్కడికి వస్తారన్న టెన్షన్ కూడా మనకి తగ్గిపోతుంది. అందుకే ఈ మెలకని పెట్టాను తేజ. మధు, నువ్వు సూపర్ మధు, మంచి ప్లాన్ వేసావు, అద్దరిపోయిందనుకో. సరే, ముందు వాళ్ళున్నారో వెళ్ళారో చూద్దాం పద. పద. వద్దని చెప్పాను, మీ ఇద్దరూ నా మాట వినలేదు. ఎరా వచ్చావా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. నువ్వు సింధు కలిసి మీ అమ్మ విషయంలో నా పరువు మర్యాదంతా తీసేశారు కదరా. దాముకేనా? నాకు లేదా పౌరుషం? సింధు, మీ అత్తయ్యకి నేను అవసరం లేనప్పుడు నాకు మాత్రం దాము అవసరం ఏముంటుంది? ఈ రోజుతో నాకు తనకి మధ్య ఉన్న భార్యాభర్తల బంధం పూర్తిగా తెగిపోయింది. మావయ్య, అలా అనకండి. నాకెందుకో ఇక్కడంతా తేడాగా అనిపిస్తుంది. అత్తయ్య వచ్చే వరకు మనం ఇక్కడ ఉండడమే మంచిదని నా 6th సెన్స్ చెప్తుంది. ప్లీజ్ మావయ్య, నా మాట విని మనం ఇక్కడే ఉందాం. ఏం అవసరం లేదమ్మా. ఈ పెళ్లి రోజు మా ఇద్దరిని కలపాలన్నా మీ ఇద్దరి కోరికని మీ అత్తయ్య ఎలా కొండెక్కించిందో చూశారు కదా. జరిగించాలు, వెళ్దాం పదండి. అది కాదు మావయ్య, మేము చెప్పేది వినండి మావయ్య. చెప్తున్నాను కదా, ఇంకొక నిమిషం కూడా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు.
పదని వెళ్దాం. మావయ్య మావయ్య తేజ రా చెప్తాను, రా చెప్తాను. తేజ, మీ అమ్మ ఇంట్లో నుంచి పారిపోయింది తేజ. నేను అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. అవును మధు, మా అమ్మ ఇంట్లోంచి తప్పించుకుంటుందని నాకు ముందు నుంచి టెన్షన్గానే ఉంది. ఇప్పుడు అదే జరిగింది. అయినా అంత ఈజీగా మా అమ్మ ఎలా ఎస్కేప్ అయ్యింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ మధు, ఇంకో ముఖ్యమైన విషయం. మా అమ్మకు బయటికి వెళ్ళి తమ్ముడికి కానీ నాన్నకు కానీ ఒకవేళ ఫోన్ చేస్తే? అయ్యో చచ్చిపోతాను తేజ. అలా జరగకూడదు. అలా జరగకూడదు అంటే ముందు అర్జెంటుగా మీ అమ్మ ఇక్కడుందో తెలుసుకోవాలి తేజ. పట్టుకొని ఇంటికి తీసుకురావాలి. చెప్పండి మేడం. రే, మా అత్తయ్య గారు ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండుంటుంది. తను ఎస్కేప్ ఎంతసేపు అవ్వలేదు. మీరు అర్జెంటుగా తనని పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తను మిస్ అవ్వకూడదు. అర్థమైందా? అలాగే మేడం. రే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తను మిస్ అయితే కనుక మీ ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్తగా వెతికి పట్టుకోండి. మా వాళ్ళందరికీ చెప్పైనా సరే మీ అత్తయ్య గారిని ఖచ్చితంగా పట్టుకొని తిరుతాం మేడం. రేయ్, మధు మేడం ఫోన్ చేశారా? వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లోంచి పారిపోయారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ మిస్ అవ్వకూడదు. మనోళ్ళందరికీ చెప్పి ఈ చుట్టుపక్కల ఏరియాలో అక్కడుందో వెతకమని చెప్పండి. అలాగేనా? తేజ, ఒక పని చేద్దాం. మనం కూడా కారేసుకుని ఈ చుట్టుపక్కల ఏరియాలో వెతుకుదాం. పద, సరే, పద. పద తేజ. రేయ్, అదుగోరా ఆవిడ. పట్టుకుందాం పదర్రా. అమ్మో, ఆ దుర్మార్గురాలే వీళ్ళని పంపించుంటుంది. నేను ఎలాగైనా తప్పించుకోవాలి.